గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత గర్జన 3 కిలోమీటర్ల మేర సాగింది. 2000 మందితో చేనేత సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. చేనేత కులాని వృత్తిని బ్రతికించుకునేందుకే తమ పోరాటమని చేనేత సంఘం నాయకులు నాగేశ్వరరావు తెలిపారు. దశాబ్దాలుగా అణగారిపోతున్న చేనేత వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నదే తమ పోరాటం అన్నారు. సాంప్రదాయబద్ధమైన కళ చేనేత కళ. ఆ చేనేత కళకు విపరీతమైన పోటీ ఉన్న కారణంగా ఈ సాంస్కృతిక కళని కాపాడాలని, రక్షించాలని అంటే 1974లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హ్యాంక్ అండ్ ప్యాకింగ్ నోటిఫికేషన్ అనే బిల్లు పాస్ చేసింది పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఆ బిల్లుని అమలు చేయాల్సిన ఈ ప్రభుత్వాలు ఆ బిల్లుని ఉల్లంఘిస్తూ 40% చిలపల నూలు ఉత్పత్తి చేయకుండా ఈ నూలు మిల్లులు అతిక్రమిస్తూ ఉంటే ఒక్క నూలు మిల్లులు కూడా సీజ్ చేసిన పాపాన పోలేదు. భారత ప్రభుత్వమే ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మీరు ఒక నూలు మిల్లులు కూడా ఎందుకు సీజ్ చేయలేదు? అలాగే 11 రకాలు చేనేత వస్త్రాల మీదే ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా ఉల్లంఘిస్తా ఉంటే ఆ టెక్స్టైల్ మిల్లుల మీద, పౌలర్స్ మీద మీరు ఎందుకు చర్య తీసుకుంటలేదు? అలాగే గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరపకుండా చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన 5 పథకాల తాలూకు బకాయిలు థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, యాన సబ్సిడీ కావచ్చు, మార్కెటింగ్ ఇన్సెంటివ్ కావచ్చు, పావల వడ్డీ కావచ్చు, రిబేట్ పథకం కావచ్చు, ₹1 కూడా విడుదల చేయలేదు. గత ప్రభుత్వం నేతనే నష్టంగా 24,000 ఇస్తే ₹1,000 అదనంగా కలిపి ₹25,000 ఇస్తానన్నారు. మీరిచ్చిన హామీని ఇప్పటి వరకు నిలబెట్టుకోకుండా 2 సంవత్సరాలు దాటినా ఎందుకు చేనేత కార్మికుల మీద వివక్షత చూపిస్తా ఉన్నారు? మత్స్యకారులకి 150 కోట్లు కేటాయించారు. ఎటువంటి హామీ కాదది, ఎటువంటి బకాయి కాదు, అయినా ఇచ్చారు. వాళ్ళ అకౌంట్లు వేశారు, సంతోషం. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని మీరు ప్రకటించిన తర్వాత ఆటో కార్మికులకి కిరాయిలు తగ్గినని చెప్పి రోడ్ల మీదకి వస్తామని ఒక్క పిలుపునిస్తే వాళ్ళ అకౌంట్లో 250 కోట్లు వేశారు. మేము కాదంటలా, సంతోషం. మాకింత కావాలని అడగని పాస్టర్లకి 600 కోట్లు ఖర్చు పెట్టుకోమని వాళ్ళ అకౌంట్లో వేశారు. దాన్ని మేము వ్యతిరేకించో స్వాగతిస్తాం. వీటిలన్నిటికీ ఇవ్వటానికి మీ దగ్గర ఖజానాలో డబ్బు ఉన్నప్పుడు చేనేత సహకార సంఘాలకి 300 కోట్లు ఇవ్వటానికి మీకు ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఇప్పుడే మీకు ఖజానాలో డబ్బులు లేవని ఎందుకు చెప్తా ఉన్నారు? చేనేత కార్మికు ₹20,000 సంవత్సరానికి ఇవ్వటానికి, 100 యూనిట్లు కరెంట్ ఇవ్వడానికి మీకు మాత్రం ఖజానాలో డబ్బులు కనబడట్లేదా? చేనేతల మీద వివక్ష చూపిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆకలి చావులతో ఇబ్బందులు పడతా ఉన్నారు. చేనేత సహకార సంఘాలు మూతపడే పరిస్థితి వచ్చింది. చేనేత వృత్తే అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. మేము చేనేత కులంలో పుట్టాం, చేనేత వృత్తి మీద పెరిగాం, చేనేత కుటుంబాలుగానే చనిపోతాం. చేనేత వృత్తి పరిరక్షించబడాలి, చేనేత కార్మికుల సంక్షేమం కావాలి, చేనేత సహకార సంఘాల మనుగడ కావాలి. ఈ రోజు మంగళగిరిలో జరుగుతున్నటువంటి చేనేత గర్జన ఏ తెలుగుదేశానికో, ఏ జనసేనకో, ఏ బీజేపీకో వ్యతిరేకంగా జరిగేటటువంటి గర్జన కాదు. చేనేత సమస్యలు పరిష్కరించమంటే గత పాలకులు గాని, ఇప్పుడు పాలకులు గాని పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి ₹203 కోట్ల ఇవ్వకపోగా చేనేత సహకార సంఘాలకు 11 సంవత్సరాల నుండి పాలక వర్గ ఎన్నికలు జరగని పరిస్థితుల్లో పరిశ్రమ కుదేలయ్యి చేనేత కార్మికులకు పని చూపించలేక సొసైటీలు అల్లాడిపోతా ఉంటే 200 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి ఈ ప్రభుత్వాలని అడగడం కోసం, ఇప్పటికైనా మన చేనేతల సమస్యల పరిష్కారం చేయమని అడగడం కోసం మాత్రమే ఈ సభ జరుగుతుంది. ఆ జిఎస్టీని ఈ పాలక వర్గాలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.